అండి మా బేబీ బర్త్‌డేకి అయితే మేమే సింపుల్‌గా ఇలాగ ఇంట్లోనే డెకరేషన్ చేసుకున్నామండి. హెవీగా అయితే ఏం చేయలేదు. సింపుల్‌గా అయితే చేసుకున్నాము. నేను, మా హస్బెండ్ అయితే చేసుకున్నాము. ఎలా చేయడం ఏంది అనేది కూడా వీడియో తీద్దామైతే అనుకున్నాను. బట్ అయితే నేను, మా హస్బెండ్ తీయడం వల్ల వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. అందువల్ల తీయటం అయితే కుదరలేదు. ఇలా సింపుల్‌గా అయితే మేమే డెకరేషన్ చేసేసాము. డెకరేషన్ అయ్యేలకైతే 6 ఆర్ 7 అయ్యింది. ఇంక మేము రెడీ అయ్యేంతైతే 8:30 అలా అయిపోయింది. మా బేబీని అసలు ఫొటోస్ తీయడానికి అసలు ఎంత కష్టపడుతున్నామో తనైతే అసలు ఉండట్లేదు. వాళ్ళ డ్యాడీ అయితే చూడండి ఫోన్ పెట్టుకొని సాంగ్ పెట్టుకొని ఫొటోస్ అయితే తీస్తుంటే తను దానికి డ్యాన్స్ అయితే వేస్తుంది. చాలా కష్టమైతే పడ్డాం. తనని ఫొటోస్ అయితే తీయడానికి సరిగ్గా ఉండడం లేదు. ఫోన్‌లో సాంగ్స్ పెడుతూ తనకి వినిపిస్తూ ఫొటోస్ అయితే తీసాము. ఫోటోగ్రాఫర్ గారు చాలా ట్రై చేశాడు పాపం ఫొటోస్ అయితే తీయడానికి. చూడండి అసలుకి ఎలా అల్లరి చేసిందో. అసలు 2 డ్రెస్సుల్లోనే చాలా కష్టమైంది తనతోటి. అప్పటికి టైం అయిపోయింది. చాలా చాలా అయితే కష్టపడ్డారు. చూడండి అసలుకి ఆ సాంగ్స్‌కి డాన్స్ ఏస్తుంది తను. ఫొటోస్ అయితే దిగకుండా. చాలా కష్టపడ్డాం. మేము పడిన కష్టానికి తనతో ఇంకా డబల్ అయితే పడ్డాము. అప్పటికి వాళ్ళ డ్యాడీ ట్రై చేస్తానే ఉన్నాడు తీయటానికి. మేము అనుకున్న దానికంటే కొంచెం అయితే బానే జరిగింది. అసలు అనుకోలేదు మేము మా బేబీ బర్త్‌డే చేద్దాం అనుకోని ఆటోమేటిక్‌గా అయితే మేము అప్పటికప్పుడు అనుకోని అలా డెకరేషన్ మొత్తం చేసేసి బర్త్‌డే అయితే చేసాము. తనకి మధ్యలో మిల్క్ ఇస్తూ, అటు ఇటు తిప్పుతూ, డ్రెస్ మారుస్తూ చాలా టైం అయితే పట్టిపోయిందండి. చుట్టుపక్కల చిన్న చిన్న పిల్లలైతే పాపం చాలా వెయిట్ చేస్తున్నారు. తనైతే ఫొటోస్ తీస్తున్నారు. పాపం చూడండి పిల్లలందరూ వెయిట్ అయితే చేస్తున్నారు. మా ఇంట్లో వరకైతే ఫుడ్ అయితే మేము అరేంజ్ చేసుకున్నాము. బయటైతే ఎవరు లేరండి. మా ఫ్రెండ్ అయితే వచ్చింది. మా బేబీ బర్త్‌డేకి తెచ్చిన కేక్ అయితే సింపుల్‌గా అయితే ఆర్డర్ ఇచ్చామండి. హెవీగా అంతగా బాలేవు. మాకు నచ్చలేదు. సింపుల్‌గా అయితే ఆర్డర్ ఇచ్చాము. మార్నింగ్ అయితే ఆర్డర్ ఇచ్చామండి. 10, 11కి అయితే ఇచ్చాము. ఈవినింగ్ 6, 6:30కి అయితే వాళ్ళు మనకి ఇచ్చారండి. త్వరగానే చేసిచ్చారు. మేము ఇచ్చినట్టే వాళ్ళు కేక్ అయితే తయారు చేసి అయితే మేము చెప్పిన టయానికైతే మాకైతే ఇచ్చారు. కాపోతే మేము బేబీని కొంచెం కంట్రోల్ చేయడము, తను రెడీ చేయడం అనేది కొంచెం మాకు లేట్ అయిపోయింది. డెకరేషన్ అనేది మాత్రం 7:30కి, 8కి డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని కొంచెం అంటే ఫొటోస్ దిగడానికి కొంచెం అటు ఇటు తిప్పడము, బయటకి తీసుకెళ్ళడము, ఫోన్ చూపియడము, వీడియో చూపియడము, పిల్లల వైపు కూడా చూడట్లేదు తను అసలకి అల్లరి మా హస్బెండ్ అయితే ఆ ఫంక్షన్‌కి, ఆ కేక్ అయ్యేం పట్టించుకోకుండా తన కూతుర్నయితే చూసుకుంటూనే ఉన్నాడు అసలకి. అటు ఇటు పిలుస్తున్నా పలకట్లేదు. తను చూస్తానే ఉన్నాడు. పిల్లలు ప్రతి ఒక్కరు అలా ఏడుస్తారేమో గానీ మా బేబీ అయితే ఆ రోజు తెగ ఏడుస్తానే ఉంది. అప్పటికి సాంగ్స్ పెడుతూ టీవీ పెట్టి అట్టట మేనేజ్ అయితే చేసాము. అప్పటికి 10, 11 అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది. 9కి, 9:30కి అయితే కేక్ అయితే కట్ చేసి ఫస్ట్ పిల్లలందరికీ ఇచ్చి వాళ్ళతో అయితే ఫొటోస్ అయన్నీ తీపిచ్చేసి వాళ్ళనైతే పంపించేసాము. లేట్ అయిపోతుందని. మేమైతే తర్వాత ఫుడ్ తిని బేబీస్ 2, 3 ఫొటోస్ అయితే దిగాము. అప్పటికి తను ఏడవడం వల్ల దానికి కొంచెం మిల్క్ ఇచ్చి అటు ఇటు తిప్పి హాఫ్ అన్ అవర్ అయితే బయటకి తీసుకెళ్ళి అటు ఇటు తిప్పారు. మేము ఆలోపు వచ్చిన కెమెరాస్ వాళ్ళకి మా కొంచెం రిలేటివ్స్‌కి ఫుడ్ అయితే పెట్టేసాము. ఫుడ్ తిన్న తర్వాత అప్పుడు కొంచెం దాని మెలకువనే ఉంది. నిద్ర అయితే పోలేదు. అప్పుడు 2, 3 ఫొటోస్ అయితే దిగింది. అప్పటికి ఇంకా ఏడుస్తున్నడికి అంకుల్ అయితే అక్కడికైతే తీసారండి డ్రెస్సెస్ తీసుకొని అక్కడైతే తీద్దాము అని అన్నారు. సరే అది కూడా కరెక్టే కదా అని చెప్పేసి మేమైతే సింపుల్‌గానే చేసేసాము. అంత హెవీగా చేయలేదు. తను కూడా కొంచెం మార్నింగ్ అంతా నిద్రపోపోయేలకి రిలీఫ్‌గా లేదు తను అసలకి. అందువల్ల మేము సరేలే అనుకున్నాము. దిగిన కొన్ని ఫోటోలైనా బాగానే నీట్‌గానే ఫన్నీగా దిగింది. ఎక్కువ దిగకపోయినా దిగిన 4, 5 అయినా కొంచెం బాగానే దిగింది. ఏడవకుండా ఫోన్ చూపిస్తాను ఆళ్ళకి. తను దిగడం అయితే బాగానే దిగింది. కాకపోతే ఎక్కువ డ్రెసెస్ మీద దిగలేదు. 2 డ్రెసెస్ మీద అయితే దిగింది. మేమైతే ఎక్స్‌పెక్ట్ చేసాము 4, 5 డ్రెసెస్ మీద నీట్‌గా తీపిద్దాం. కేక్ కట్ చేయమంటే మా బేబీ పైనున్న అయితే పీకుతుంది. మేము కట్ చేయకముందే తనైతే కట్ చేసేసింది. మొత్తం క్రీమ్ అంతా తీసేసింది. భలే ఫన్నీగా జరిగింది ఫంక్షన్. అనుకోకుండా అయితే జరిగిపోయింది. కేక్ అయితే మొత్తం వాళ్ళ డ్యాడీకి అయితే డ్రెస్ అంతా పులిమి వాళ్ళ డ్యాడీకి పెడుతుంది తన నోట్లో. అసలు నా వంక అయితే ఆ రోజు అసలు చూడలేదు. అంతా వాళ్ళ డ్యాడీ కాడే ఉంది. నా దగ్గర అయితే తను అసలు లేదు. ఆ చాక్లెట్స్ ఇస్తూ మేనేజ్ చేస్తూ అటు ఇటు తిప్పుకుంటూ అయితే
అలా అయితే చేసేసాము ఎలాగో. ఫొటోస్ తీయడానికి ఎన్ని తిప్పలు పడుతున్నామో అసలుకి. తను వెనక నిండా మా ఫ్రెండ్ అయితే షార్ట్ అయితే పేల్చింది. ఆ సౌండ్కి తను అసలుకి బెదిరిపోయింది. అసలుకి స్ప్రే బాటిల్ కొట్టడం వల్ల చల్లగా ఉండటం వల్ల అదిరిపోయింది. తను ఎక్కులు పెట్టి అయితే ఏడ్చింది. చాలా సేపు అయితే ఏడ్చింది. కొలా మేనేజ్ చేసుకుంటూ ఏడిపించకుండా చాక్లెట్స్ ఇస్తూ అయితే ఫంక్షన్ అయితే పూర్తి చేసాము. మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.